ప్రేమ అన్న పదానికి 2 అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ప్రోగ్రామింగ్ అనేటువంటి ఈ యొక్క ప్రపంచంలోకి ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్నటువంటి చాలా మందికి అసలు ప్రోగ్రామ్ అంటే ఏంటి, అప్లికేషన్ అంటే ఏంటి, ప్యాకేజ్ అంటే ఏంటి, లైబ్రరీ అంటే ఏంటి, వీటన్నిటి గురించి చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది అనమాట. సో కాబట్టి వాటన్నిటి గురించి ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం. అందులో ఫస్ట్ వచ్చేసి ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి, ఏదో ఒక ప్రోగ్రామ్ రాయాలి అని చెప్పేసి. సరే, అసలు ఆ ప్రోగ్రామ్ని మనం ఎందుకోసం రాస్తాము? ఇప్పుడు చూడండి, ఇది ఒక ప్రోగ్రామ్. ఇక్కడ మీరు చూసుకుంటే ఏమని అడుగుతున్నాము, ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని అడుగుతున్నాం. అంటే ఏంటి, యూజర్ ఒక నెంబర్ని ఎంటర్ చేస్తున్నాడు. అలానే ఎంటర్ సెకండ్ నెంబర్ అని అడిగాము, అంటే యూజర్ ఇంకొక నెంబర్ ఎంటర్ చేస్తున్నాడు. ఆ విధంగా యూజర్ ఎంటర్ చేసినటువంటి 2 నెంబర్ని ఒక దగ్గర పెట్టేసుకొని ఆ రెండింటిని కలిపి వాటి యొక్క సమ్ని ఇక్కడ మనం డిస్ప్లే చేస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ మనం చేసింది ఏంటి, యూజర్ దగ్గర నుండి 2 నెంబర్లను తీసుకొని సమ్ చేసి చూపించాం. అంటే ఒక టాస్క్ ని పెర్ఫామ్ చేసాం, అంతే కదా. టాస్క్ ఏంటి, 2 నెంబర్లను తీసుకొని యాడ్ చేయడం అనమాట. సో ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు పెర్ఫామ్ ఏ టాస్క్ అనమాట. అంటే ఒక టాస్క్ ని చేయడానికి కోసం మనం ప్రోగ్రామ్ ని యూజ్ చేస్తాం అనమాట. సరే, ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఈ యొక్క టాస్క్ ని కంప్లీట్ చేయడానికి కోసం మనం ఏం చేసాము, ఇది ఒక ఇన్స్ట్రక్షన్, ఇది ఒక ఇన్స్ట్రక్షన్. వీటిని ఏమంటాం అనుకోనంటే స్టేట్మెంట్స్ అనొచ్చు లేదా ఇన్స్ట్రక్షన్స్ అనొచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఒక ఇన్స్ట్రక్షన్, ఇది ఒక ఇన్స్ట్రక్షన్. సో ఈ విధంగా డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని రాసి ఒక టాస్క్ ని కంప్లీట్ చేసాం అనమాట. అందుకోసమే ప్రోగ్రామ్ ఏమంటాము అనుకోనంటే ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ యూజ్డ్ టు పెర్ఫామ్ ఏ టాస్క్ అనమాట. అంటే ఒక టాస్క్ ని చేయడానికి కోసం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ని మనం రాస్తామన్నమాట. అందుకోసం ఏమంటాం అనుకుంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ యూజ్డ్ టు పెర్ఫామ్ ఏ టాస్క్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ అంటే ఏంటి అనేది ఒక చిన్న ఐడియా అయితే వచ్చింది అనమాట. ఓకే, సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కంపెనీ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ టెక్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనేటువంటి ఒక కంపెనీ ఉంది అని అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏ కంపెనీ తీసుకున్నా కూడా ఆ కంపెనీ అనేది ఏదో ఒక పని చేస్తుంది. అంటే ఏంటి, అప్లికేషన్స్ డెవలప్ చేయడం కానీ, ప్రొడక్ట్స్ డెవలప్ చేయడం కానీ ఏదో ఒకటి చేస్తుంది అనమాట. సో అటువంటి అప్లికేషన్స్ డెవలప్ చేయడం కోసం కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ని వాళ్ళు రిక్రూట్ చేసుకొని వాళ్ళ చేత పని చేయించుకుంటారు. ఇవన్నీ మీకు తెలిసిందే. సరే, అయితే ఇప్పుడు అప్లికేషన్ నే మనం సింపుల్ గా ఏమంటాము, యాప్ అంటాం, అంతే కదా. ఇప్పుడు మీరు చూసుకుంటే మనం ప్లే స్టోర్ ఓపెన్ చేస్తాము, మనకు కావాల్సినటువంటి అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకుంటాం, వాటినే సింపుల్ గా మనం యాప్ అని అంటాం అనమాట. అంతే కదా. సో అప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ గా యాప్ అని అంటాము. ఇట్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ సమ్ టాస్క్స్ అనమాట. ఓకే, అవి ఎందుకోసం, యూజర్ కోసం అనమాట. ఇప్పుడు మీరు చూసుకుంటే వాట్సాప్ అనేది ఏంటి, అది ఒక అప్లికేషన్, ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుంటాం, దాన్ని మనం సింపుల్ గా యాప్ అని కాల్ చేస్తాం, అంతే కదా. సో అది ఉపయోగించి మనం ఏం చేస్తున్నాము, ఫ్రెండ్స్ తో చాట్ చేస్తున్నాము, ఫ్రెండ్స్ కి కాల్ చేస్తున్నాము. ఇవన్నీ ఏంటి, డిఫరెంట్ టాస్క్స్ అనమాట. సో అప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ దట్ పర్ఫార్మ్స్ స్పెసిఫిక్ టాస్క్స్ అనమాట. ఎవరి కోసం, యూజర్ కోసం కొన్ని టాస్క్స్ ని పెర్ఫార్మ్ చేస్తుంది అనమాట, అంతే. ఓకే, ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ అంటే ఏంటో తెలిసింది, అండ్ అదే విధంగా ఒక అప్లికేషన్ అంటే ఏంటో తెలిసింది అనమాట. ఓకే, ఇటువంటి అప్లికేషన్స్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇవన్నీ సోషల్ మీడియా అప్లికేషన్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్, ఇట్లా చాలా అంటే చాలా అప్లికేషన్స్ అన్ని ఉంటాయి అనమాట. మరి ఇటువంటి అప్లికేషన్స్ ని ఎవరు డెవలప్ చేశారు అనుకోనంటే ఇంజనీర్స్ అనమాట. వాళ్ళనే మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు మీరు మీ యొక్క డిగ్రీలు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏదో ఒక కంపెనీలో వర్క్ చేస్తారు కదా. సో వర్క్ చేసినప్పుడు వాళ్ళు మీకు ఇటువంటి అప్లికేషన్స్ ని డెవలప్ చేయమని చెప్తారనమాట. అందుకోసమే మిమ్మల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటారనమాట. ఎందుకోసం అనుకోనంటే సాఫ్ట్వేర్స్ ని డెవలప్ చేస్తున్నారు కాబట్టి. అండ్ అదే విధంగా మిమ్మల్ని ఏమంటారు అనుకోనంటే ఎంప్లాయీస్ అంటారనమాట. ఓకే, మీరు ఒక కంపెనీ కింద వర్క్ చేస్తున్నారు, ఒక కంపెనీ కోసం వర్క్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఎంప్లాయీస్ అంటారు. అండ్ అదే విధంగా ఎవరైతే మీకు జాబ్ ని ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళని ఎంప్లాయర్ అంటారనమాట. ఓకే, ఇది జావాకి సంబంధించింది కాదు, కానీ మీరు ఏదో ఒక రోజు జాబ్ లో జాయిన్ అవుతారు కదా, అందుకోసమే మీకు చెప్తున్నాను అనమాట. ఓకే, మిమ్మల్ని ఎంప్లాయీస్ అంటారు, ఎవరైతే మీకు జాబ్ ని ఇస్తున్నారో వాళ్ళు ఎంప్లాయర్ అంటారనమాట. ఓకే కదా. సరే, ఇప్పుడు ఇటువంటి అప్లికేషన్స్ ని డెవలప్ చేయడం కోసం మనం ఏం చేస్తాం అనుకోనంటే ఒక ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఆ విధంగా ఒక ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసి అందులో కోడ్ రాసి దాన్ని లాస్ట్ లో బిల్డ్ చేసి ఒక అప్లికేషన్ ని మనం ఇస్తామన్నమాట. ఓకే, ఇది నార్మల్ గా జరుగుతుంది. మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా మీకు అర్థమైపోతుంది అనమాట. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఒక అప్లికేషన్ ని డెవలప్ చేయాలి అంటే మనం ఒక ప్రాజెక్ట్ ని క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే కదా. ఇప్పుడు చూడండి, ఇది వాట్సాప్ అనేటువంటి అప్లికేషన్, అంతే కదా. ఇప్పుడు ఈ యొక్క అప్లికేషన్ లో మనకి చాలా రకాల టాస్క్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకుంటే
ఈ పైన ఉంది కదా, దీన్ని ఏమంటాం అనుకుంటే మనం యాప్ బార్ అంటాం అనమాట. ఇందులో మనం చాలా రకాలైనటువంటి ఆప్షన్స్ అనేవి చూడొచ్చు. అలానే ఇప్పుడు ఈ ఐకాన్ ఉందా, దీన్ని యూజ్ చేసి మనం నార్మల్ కాల్ చేయొచ్చు, వీడియో కాల్ చేయొచ్చు, చాటింగ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే టెక్స్ట్ ఫీల్డ్ ఈ కింద ఉంది కదా, దీన్ని మనం ఏమంటాం అనుకుంటే టెక్స్ట్ ఫీల్డ్ అంటారనమాట. ఓకే, వీటన్నిటి గురించి నేను తరువాత ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అనేటువంటి ఇంకొక కోర్స్ చేస్తాను, అందులో వీటన్నిటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ఓకే, అలానే ఇక్కడ మీరు చూసుకుంటే దీన్ని ఓవర్ఫ్లో ఐకాన్ అంటాం అనమాట. దీని మీద క్లిక్ చేస్తే మనకి సెట్టింగ్స్ మెనూ అనేది వస్తుంది. అండ్ అలానే ఇక్కడ మీరు చూసుకుంటే దీని మీద క్లిక్ చేస్తే ప్రొఫైల్ అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఏంటి అనుకోనంటే ఏ అప్లికేషన్ తీసుకున్నా కూడా అందులో మనకి చాలా రకాలైనటువంటి టాస్క్లు అనేవి ఉంటాయి అనమాట. ఓకే, సో మీకు ఇంతకుముందు ఏమని చెప్పాను, ఒక అప్లికేషన్ మనం డిజైన్ చేయాలి, ఒక అప్లికేషన్ మనం డెవలప్ చేయాలి అంటే ఫస్ట్ మనం ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకుంటాం. సో అందుకోసం మనం ఏం చేస్తాం అనుకుంటే ఏవో కొన్ని ఐడిఈస్ని ఉపయోగిస్తాం అనమాట. ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ అనమాట. ఓకే, విఎస్ కోడ్ అవ్వచ్చు, విజువల్ స్టూడియో కోడ్ అంటాం. అండ్ అదేవిధంగా ఎక్లిప్స్ అవ్వచ్చు, ఆండ్రాయిడ్ స్టూడియో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మన యొక్క పర్పస్ని బేస్ చేసుకొని ఒక ఐడిని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ యొక్క ఐడిలో మనం ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తాం అనమాట. అది ఏ విధంగా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాట్సాప్ అనేటువంటి అప్లికేషన్ చేయాలి అనుకోండి, సింపుల్గా ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకుంటారు అనమాట. వాట్సాప్ అనేటువంటి ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకొని ఇప్పుడు మీకు డిఫరెంట్ టాస్క్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మీరు చూడండి యాప్ బార్కి, కాల్కి, వీడియో కాల్కి, ఇటువంటి డిఫరెంట్ టాస్క్స్ ఉన్నాయి కదా. సో వీటి కోసం మేము ఏం చేస్తాం అనుకోండి, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేవి క్రియేట్ చేస్తాం. మీకు అదే కదా మొదట్లో చెప్పాను. సో ప్రోగ్రామ్ ఇది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ యూజ్ టు పర్ఫార్మ్ ఏ టాస్క్. సో అందుకోసం ఏం చేస్తాం అంటే డిఫరెంట్ టాస్క్స్ కోసం డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేవి రాస్తాను అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ విధంగా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేవి నేను రాశాను. ఓకే, యాప్ బార్ కోసం యాప్ బార్ డాట్ జావా, కాల్ కోసం కాల్ డాట్ జావా, వీడియో కాలింగ్ కోసం వీడియో కాల్ డాట్ జావా. సో ఈ విధంగా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రాసి ఆ యొక్క టాస్క్స్ ని పెర్ఫార్మ్ చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఒక అప్లికేషన్స్ లో చాలా ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, అయితే ఇటువంటి అప్లికేషన్స్ చేసినప్పుడు మనం చాలా ప్రోగ్రామ్స్ రాస్తామన్నమాట. కొన్ని అప్లికేషన్స్ లో 1000 ప్రోగ్రామ్స్, కొన్ని అప్లికేషన్స్ లో లక్షల్లో మనం రాస్తామన్నమాట. అందుకోసం మనం ఏం చేస్తాం అనుకోనంటే వీటిని అన్నిటిని కొంచెం బాగా ఆర్గనైజ్ చేస్తామన్నమాట. సో ఆర్గనైజేషన్ ఏ విధంగా చేస్తాం అనుకోనంటే ఏవైతే రిలేటెడ్ ఫైల్స్ ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా ఒక ఫోల్డర్ లో పెట్టుకుంటాం అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇదే అప్లికేషన్ లో నేను ఏం చేస్తాను అనుకోనంటే కాలింగ్ కి సంబంధించి, ఓకే, మన యొక్క ఫోన్ కాల్ ఉంటుంది కదా. సో ఈ కాలింగ్ కి సంబంధించి ఏ ఫైల్స్ అయితే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఒక ఫోల్డర్ లో పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇదే ప్రాజెక్ట్ లో నేను ఏం చేశాను అనుకోనంటే కాలింగ్ అనేటువంటి ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేశాను. అందులో ఈ యొక్క కాల్ డాట్ జావా, అదేవిధంగా వీడియో కాల్ డాట్ జావా అండ్ అదేవిధంగా వాయిస్ డాట్ జావా, ఈ యొక్క 3 ఫైల్స్ ని ఇందులో పెట్టాను అనమాట. ఓకే, అండ్ అలానే ఇంకొకటి ఏం చేస్తాను, చాట్ అనేటువంటి ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని చాట్ కి సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా ఇందులో పెడతాను అనమాట. సో ఈ విధంగా చేయడం వల్ల ఏం జరుగుతుంది అనుకోనంటే ఎప్పుడైతే మన యొక్క అప్లికేషన్ అనేది పెరిగిపోతుంటుందో ఈ విధంగా ఫోల్డర్స్ క్రియేట్ చేయడం వల్ల కొంచెం ఆర్గనైజ్డ్ గా ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా మీరు చాట్ కి సంబంధించినటువంటి ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి చూడాలనుకోండి, సింపుల్ గా ఈ యొక్క చాట్ అనేటువంటి ఫోల్డర్ ని ఓపెన్ చేసేస్తారనమాట, అంతే. ఓకే, సో ఈ యొక్క ఫోల్డర్స్ ని మనం ఏమంటాము అనుకోనంటే ప్యాకేజ్ అంటాం అనమాట. సో ప్యాకేజ్ అంటే ఏంటి, ప్యాకేజ్ ఈజ్ యూజ్డ్ టు, చెప్పండి, ప్యాకేజ్ ఈజ్ యూజ్డ్ టు గ్రూప్ రిలేటెడ్ క్లాసెస్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ యొక్క ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కాలింగ్ కి సంబంధించినవి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇవన్నీ కూడా చాటింగ్ కి సంబంధించింది అనమాట. సో దీన్నే మనం ఏమంటాము అనుకోనంటే ప్యాకేజ్ అంటాం అనమాట. ఈ యొక్క కాలింగ్ అనేది ఒక ప్యాకేజ్, చాట్ అనేది ఒక ప్యాకేజ్ అనమాట. సో ప్యాకేజ్ ఈజ్ యూజ్డ్ టు గ్రూప్ రిలేటెడ్ క్లాసెస్ అనమాట. ఓకే కదా, అయితే కొన్నిసార్లు మనం ఏంటి అనుకోనంటే ఒక ప్యాకేజ్ లో ఇంకొక ప్యాకేజ్ పెడతాం అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే కాలింగ్ అనేటువంటి ప్యాకేజ్ లో కాల్ డాట్ జావా అనేటువంటి ఒక ఫైల్ ఉంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క కాలింగ్ అనేటువంటి ప్యాకేజ్ లో మనకి ఇంకొక ఫోల్డర్ ఉంది. ఏంటిది, నెట్వర్క్ అనేటువంటి ఇంకొక ఫోల్డర్ ఉంది. దీన్ని మనం ఏమంటాము అనుకోనంటే సబ్ ప్యాకేజ్ అంటాం అనమాట. అంటే ఒక ప్యాకేజ్ లో ఇంకొక ప్యాకేజ్ ఉంటే దాన్ని మనం ఏమంటాం అనుకోనంటే సబ్ ప్యాకేజ్ అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ అంటే ఏంటి, అప్లికేషన్ అంటే ఏంటి, ప్యాకేజ్ అంటే ఏంటి, అసలు ప్యాకేజెస్ ని మనం ఎందుకోసం క్రియేట్ చేయాలి అన్నటువంటి ఐడియా అయితే వచ్చింది కదా. ఇప్పుడు నాకు చెప్పండి, అసలు అప్లికేషన్స్ లో ఏముంటాయి, అప్లికేషన్స్ లో ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి, అంతే కదా. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ యొక్క వాట్సాప్ అనేటువంటి అప్లికేషన్ లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి అనమాట. ఓకే, అంటే ఇప్పుడు మనం ఏ అప్లికేషన్ ని డెవలప్ చేయాలి అన్నా కూడా మనం అందులో కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి రాస్తాం అనమాట. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు డెవలప్ అన్ అప్లికేషన్ వీ నీడ్ టు క్రియేట్ ప్రోగ్రామ్స్ అనమాట. అందుకోసమే మనం ప్రోగ్రామ్స్ ని ఏ విధంగా రాయాలి అన్నటువంటి వాటి గురించి డిస్కస్ చేసుకుంటాం అనమాట. ఓకే కదా. సరే, ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ అంటే ఏంటో తెలిసింది, ప్యాకేజ్ అంటే ఏంటో తెలిసింది, అండ్ అదేవిధంగా అప్లికేషన్ అంటే ఏంటో తెలిసింది. ఇప్పుడు మనం అసలు లైబ్రరీ అంటే ఏంటి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. Java library is just a collection of classes that have been written by somebody else already. బాగా గుర్తుంచుకోండి,
రిటన్ బై సంబడి ఎల్స్ ఆల్రెడీ ఎవరో ఒకరు రాసేసారనమాట. అసలు ఎందుకోసం రాశారు, దాన్ని ఉపయోగించి మనం ఏం చేసుకోవచ్చు అన్న దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఏదో ఒక అప్లికేషన్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ అనేటువంటి అప్లికేషన్ తీసుకున్నారు అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ యొక్క అప్లికేషన్ లో డిఫరెంట్ టాస్క్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి, కాలింగ్ అనేటువంటి ఫంక్షనాలిటీ. దీని మీద క్లిక్ చేస్తే తరుణ్ కి ఫోన్ కాల్ అనేది వెళ్తుంది అనమాట. ఓకే, అయితే మీరు ఇప్పుడు యాజ్ ఎ డెవలపర్ గా దీని మీద క్లిక్ చేసినప్పుడు తరుణ్ కి కాలింగ్ వెళ్ళాలి అన్నటువంటి టాస్క్ ని మీరు కంప్లీట్ చేయాలి. అంటే ఏం చేయాలి, దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనం రాస్తాం, అంతే కదా. ఎప్పుడైతే ఇటువంటి ఫంక్షనాలిటీస్ మన యొక్క అప్లికేషన్స్ లో వస్తాయో, ఇదేంటి కాలింగ్ అనేటువంటి ఫంక్షనాలిటీ, ఈ యొక్క ఫంక్షనాలిటీని మన ఓన్ గా మొత్తం రాసామన్నమాట. ఏం చేస్తాం అనుకోనంటే, ఇటువంటి ఫంక్షనాలిటీస్ ని చేయడానికి కోసం ఏవైనా లైబ్రరీస్ ఉన్నాయా, ఎవరైనా దానికి సంబంధించినటువంటి లైబ్రరీస్ ని రాశారా అన్నది చెక్ చేస్తామన్నమాట. ఓకే, సో చెక్ చేసి ఒకవేళ అటువంటి లైబ్రరీస్ ఉన్నాయనుకోండి, వాటిని మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చూసుకుంటే ఇవన్నీ డిఫరెంట్ లైబ్రరీస్. ఇవే కాదు, వేలల్లో చాలా లైబ్రరీస్ ఉంటాయి అనమాట. వేలల్లో కాదు, లక్షల్లో ఉంటాయి అనమాట. ఓకే, సో అటువంటి లైబ్రరీస్ని మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఈ యొక్క కాలింగ్ ఫంక్షనాలిటీని ఏ లైబ్రరీ ఉపయోగించకుండా మీ ఓన్గా రాయాలి అని అనుకుంటే, అప్పుడు మీరు రాసేటువంటి ప్రోగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంది అనుకుందాం. ఓకే, 1000 లైన్లు వచ్చింది అని అనుకుందాం. అయితే లైబ్రరీని ఉపయోగించారనుకోండి, అప్పుడు మీకు ఒక 2 లేదా 3 ఇన్స్ట్రక్షన్స్లు కంప్లీట్ చేసి వచ్చాయి అనమాట. 2 లేదా 3 అనుకోనంటే కొంచెం తక్కువ, అంటే మీరు రాసిన దానికన్నా కొంచెం తక్కువ లైన్లో తేలిపోతుంది అనమాట. అర్థమైంది కదా. సో లైబ్రరీని ఉపయోగించి మన యొక్క టాస్క్ని కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేయొచ్చు అనమాట, అంతే. సో అందుకోసం ఏం చేస్తారనుకుంటే, డిఫరెంట్ లైబ్రరీస్ అనేవి మనకి గూగుల్లో దొరుకుతాయి. వాటిని మనం ఉపయోగించి మన యొక్క టాస్క్ ని కొంచెం ఫాస్ట్ గా కంప్లీట్ చేయొచ్చు అనమాట, అంతే. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క అప్లికేషన్ ఉంది, ఇదేంటి క్యాలిక్యులేటర్ అనేటువంటి అప్లికేషన్ అనమాట. ఓకే, ఇది మనం జావాలో డెవలప్ చేసింది. అయితే ఇదే అప్లికేషన్ని మీ ఓన్గా మొత్తం రాయాలి అంటే చాలా కష్టం అనమాట. అందుకోసం మనం ఏం చేస్తాం అనుకోనంటే, జావాలో స్వింగ్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఓకే, స్వింగ్ అనేటువంటి ఒక లైబ్రరీ ఉంది. దానిని ఉపయోగించుకుంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఇవన్నీ ఏంటి, డిఫరెంట్ బటన్స్, అంతే కదా. దీని మీద మనం క్లిక్ చేస్తాం, సో ఆ విధంగా క్లిక్ చేస్తే మనం ఏదైతే క్లిక్ చేస్తున్నామో ఆ వాల్యూ అనేది ఈ యొక్క టెక్స్ట్ ఫీల్డ్ లో మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇదే అప్లికేషన్ ని మనం డెవలప్ చేయాలి అంటే స్వింగ్ అనేటువంటి లైబ్రరీని ఉపయోగించుకుంటే ఆ యొక్క లైబ్రరీలో మనకి సెట్ ఆఫ్ క్లాసెస్ అనేవి దొరికిపోతాయి అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే బటన్ కోసం జే బటన్, టెక్స్ట్ ఫీల్డ్ కోసం జే టెక్స్ట్ ఫీల్డ్, రేడియో బటన్ కోసం జే రేడియో బటన్. సో ఈ విధంగా ఏంటి అనుకోండి, డిఫరెంట్ క్లాసెస్ అనేవి మనకు ఆల్రెడీ వాళ్ళు రాసేసారు కాబట్టి వాటిని మనం ఉపయోగించుకుంటే మన యొక్క టాస్క్ అనేది కొంచెం ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అంతే. సో లైబ్రరీ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఫంక్షన్స్ దట్ యూ కెన్ యూజ్ అనమాట టు పెర్ఫార్మ్ యువర్ రిక్వైర్మెంట్ అనమాట. మన యొక్క రిక్వైర్మెంట్ ని కొంచెం ఈజీగా చేయడానికి కోసం లైబ్రరీలో ఉన్నటువంటి క్లాసెస్, అందులో ఉన్నటువంటి ఫంక్షన్స్ ని మనం ఉపయోగించుకుంటాం అనమాట. సింపుల్ కాన్సెప్ట్, ఓకే కదా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాట్సాప్ అనేటువంటి కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకుందాం. ఓకే, అప్పుడు మీకు ఒక టాస్క్ ఇచ్చారు. టాస్క్ ఏంటి అనుకోనంటే, ఈ విధంగా ఒక బటన్ ని చూపించాలి. ఆ యొక్క బటన్ మీద క్లిక్ చేసిన తరువాత ఈ యొక్క పేజ్ లో ఏవైతే ఇంగ్లీష్ లో ఉందో వాటిని అన్నిటినీ కూడా తెలుగులోకి మార్చేయాలి అనేది మీ యొక్క టాస్క్ అనమాట. ఓకే, ఇంగ్లీష్ లో ఉన్నది తెలుగులోకి కన్వర్ట్ చేయాలి అనేది మీ యొక్క టాస్క్. దాని మీద ఒక్కసారి క్లిక్ చేస్తే కన్వర్ట్ ఇంగ్లీష్ టు తెలుగు. అయితే దీనికి సంబంధించినటువంటి లాజిక్ మీ ఓన్ గా మీరు రాయాలనుకుంటున్నారు. ఓకే, రాసే ముందు మీరు ఏం చేస్తారు అనుకోనంటే, గూగుల్లో సెర్చ్ చేస్తారనమాట. ఇంగ్లీష్ టు తెలుగు కన్వర్షన్ కి సంబంధించి ఏవైనా లైబ్రరీస్ అనేవి ఉన్నాయా లేదా అనేది. ఒకవేళ ఆ లైబ్రరీ అనేది గూగుల్లో మనకి దొరికింది అనుకోండి, డైరెక్ట్ గా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు అంటే మన ఓన్ గా రాయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా. ఓకే, ఇప్పుడు మనం జావా అనేటువంటి యొక్క ప్రపంచంలోకి స్లోగా అడుగులైతే వేస్తున్నాం. అయితే జావా అనేది ఒక సముద్రం లాంటిది అనమాట. అంటే ఒక్కసారి మనం జావా నేర్చుకుందాము అని చెప్పేసి సముద్రంలోకి దిగామా, ఒడ్డుకు చేరడం అనేది చాలా అంటే చాలా కష్టం అనమాట. చాలా కష్టం అనుకోనంటే ఇంపాసిబుల్ అయితే కాదనమాట, పాజిబుల్లే. కానీ ఎప్పుడు అనుకోనంటే మీకు స్విమ్మింగ్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చి ఉండాలి, అంతే కదా. మీకు స్విమ్మింగ్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చు అనుకోండి, ఏదో ఒకటి చేసి ఒడ్డుకైతే వచ్చేస్తామన్నమాట. సో ఈ యొక్క వీడియో కంప్లీట్ చేసేసరికి మీరు స్విమ్మింగ్లో పర్ఫెక్ట్ అయిపోతారనమాట. అంటే ఏంటి అనుకోనంటే, జావాలో స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. సో స్ట్రాంగ్ ఫౌండేషన్ అంటే ఏంటి అనుకోనంటే, మీరు మీ ఓన్గా ప్రోగ్రామ్స్ రాయడం మొదలు పెడతారనమాట. ఓకే, సో వన్స్ మీరు స్విమ్మింగ్లో పర్ఫెక్ట్ అయిపోయిన తరువాత ఏదో ఒకటి చేసి మీరు బయటకైతే వచ్చేయగలరు అనమాట.
అయితే ప్రతిసారి కూడా మీరు ఒడ్డుకు చేరుకోవడానికి టోటల్‌గా స్విమ్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. అంతే కదా! కొన్నిసార్లు మీరు బోట్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. అంతే కదా! ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్విమ్ చేస్తున్నారనుకోండి. సో, స్విమ్ చేస్తున్నప్పుడు మధ్యలో మీకు బోట్ తగిలిందనుకోండి. ఆ బోట్ ఎక్కి మీరు వచ్చేయొచ్చనమాట. అంటే మీ యొక్క టాస్క్ అనేది కొంచెం ఈజీ అవుతుందనమాట. అలానే మీరు ఏదో ఒక అప్లికేషన్‌ని డెవలప్ చేస్తున్నప్పుడు మొత్తం మీ ఓన్‌గా రాయాల్సినటువంటి అవసరం లేదనమాట. మనకి జావాలో కుప్పలు లైబ్రరీస్ అనేవి ఉంటాయనమాట. ఆ యొక్క లైబ్రరీస్‌ని ఉపయోగించుకొని మీ యొక్క టాస్క్‌ని కొంచెం ఈజీగా కంప్లీట్ చేసేయొచ్చనమాట. ఓకే. సో, ఈ యొక్క లైబ్రరీస్‌ని ఉపయోగించుకొని మనం డిఫరెంట్ అప్లికేషన్స్ అనేవి డెవలప్ చేయొచ్చనమాట. ఓకేనా? సో, ఈ యొక్క కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి మీరు గర్వంగా కాలర్ ఎత్తుకొని నాకు జావా వచ్చు అని గట్టిగా చెప్తారనమాట. ఓకే కదా! ఇప్పుడు మనం ఒక జావా ప్రోగ్రామ్‌ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది చెక్ చేద్దాం. చిన్న బ్రేక్ చిటికలో వచ్చేస్తా.